ఇక జిల్లాలో తొలి విడతలో 6 మండలాల్లో ప్రశాంతంగా పోలింగ్ జరిగిందని, అదే రీతిలో రెండో ఫేజ్లో చాలా ప్రశాంతంగా పోలింగ్ నిర్వహించేలా తగు ఏర్పాట్లు చేసినట్లు ఆదిలాబాద్ జిల్లా ఎస్పీ అఖిల్ మగ్షన్ అన్నారు. ఇక శనివారం ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని రూరల్ మండల పరిషత్ కార్యాలయాన్ని ఆయన సందర్శించారు. ఆదిలాబాద్ రూరల్ మండలంలోని 8 పంచాయతీలకు నిర్వహించే పోలింగ్ విధులకు హాజరైన పోలీసు అధికారులు సిబ్బందితో ఆయన సమావేశమయ్యారు. పోలింగ్ కౌంటింగ్ ప్రశాంతంగా పూర్తయ్యేలా విధులను చాలా అప్రమత్తతతో నిర్వహించాలని అన్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా జాగ్రత్తగా వ్యవహరించాలని ఆదేశించారు. గుడ్ ఆఫ్టర్నూన్. ఎలక్షన్లో పార్టిసిపేట్ చేయలేదు. ఫేజ్ 1లో ఎలక్షన్ జరిగినాయి. దానిలో సో ఈరోజు మన పోలింగ్ సంబంధించి వాళ్ళ ఫోర్స్కి ఈరోజు మన డిస్ట్రిబ్యూషన్ సెంటర్స్ నుంచి వాళ్ళు పోలింగ్ లొకేషన్స్కి పోతారు. రూట్ మొబైల్స్ ఈరోజు డిస్ట్రిబ్యూట్ అవుతారు. దాదాపు మనం 960 మెంబర్స్ మనం ఫోర్స్ వాడుతున్నాము. దీనిలో మన జిల్లా స్పెషల్ పార్టీ, టీజీఎస్పీ బటాలియన్ మరియు కొన్ని 35 మెంబర్స్ ఫారెస్ట్ వాళ్ళు మరియు మన జిల్లా ఫోర్స్ ఇక్కడ గ్యాదర్ అయ్యారు. వాళ్ళకి మనం బ్రీఫింగ్ నడుస్తుంది. ఇప్పుడు ప్రతి పోలింగ్ లొకేషన్లో క్రిటికల్ పోలింగ్ లొకేషన్కి మనం 3 నుంచి 10 మంది కూడా కొన్ని ప్లేసెస్లో ఇవ్వడం జరిగింది. ఎక్కడైనా పాపులేషన్ ఎక్కువ ఉంది, కాపర్ల, తాంసీ, ఇది జయనత్, బెల్లా, లక్ష్మీపూర్, ఇంపార్టెంట్ విలేజెస్ ఐడెంటిఫై చేసి అక్కడ ఫోర్స్ ఎక్కువ ఇవ్వడం జరిగింది. దానికి వాళ్ళకి ఫ్రిస్కింగ్ రిలేటెడ్ ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఆ జనాలందరితో మనవి దట్ మొబైల్ ఎవరు తీసుకోరాకండి, ఏమైనా పెన్, వాటర్ బాటిల్స్ ఏం అక్కడ అలౌడ్ లేదు. ఆ పోలింగ్ లొకేషన్ చుట్టుపక్కల హౌజెస్ ఎవరిది ఉన్నాయంటే ఎవరికి బయట వాళ్ళకి రానివ్వకండి. ఎందుకంటే మళ్ళీ అక్కడ కేసెస్ నమోదవుతుంది. విక్టరీ ర్యాలీ ఎవరు తీయడానికి లేదు. విక్టరీ ర్యాలీ ఎవరైనా తీస్తే మళ్ళీ కేసెస్ నమోదవుతుంది. 100 మీటర్స్ 200 మీటర్స్ లైన్ మీరు అందరు పాటించుకోవాలి. ఆ 200 మీటర్స్ లైన్ ముందు లోపల వచ్చి మీరు వెహికల్ తీసుకురావడానికి లేదు. 5 కంటే ఎక్కువ మంది గ్యాదర్ కావడానికి లేదు. ఇది కాకుండా కూడా మనం కొన్ని లొకేషన్స్ ఎక్కడైనా లాస్ట్ ఎలక్షన్స్లో గొడవ అయినాయి, అది ఐడెంటిఫై చేశాము. 20 అట్లా లొకేషన్స్ ఐడెంటిఫై చేసి ఒక్కొక్క విలేజ్లో ఒక ఎస్ఐ ర్యాంక్ ఆఫీసర్ పెట్టడం జరిగింది. వాళ్ళు అదే విలేజ్లో ఉంటారు, మఫ్టీలో తిరుగుతారు. ఎవరైనా ఏమైనా ఇల్లీగల్ యాక్టివిటీ చేస్తే వాళ్ళు పట్టుకుంటారు, కేసు నమోదు చేస్తారు. దాదాపు ఇప్పటి వరకు 30 వరకు కేసెస్, ఎలక్షన్ కోడ్ రిలేటెడ్ కేసెస్ మన జిల్లాలో నమోదైనాయి. అండ్ వాళ్ళు బైండ్ ఓవర్ కూడా ప్రతిసారి బైండ్ ఓవర్ అవుతారు. దాదాపు 500 to 600 మెంబర్స్కి మనం బైండ్ ఓవర్ కూడా చేయడం జరిగింది. ఫస్ట్ ఫేజ్ ఎలక్షన్ చాలా పీస్ఫుల్గా జరిగినాయి. ఈ సెకండ్ ఫేజ్ కూడా మనం పోలీస్ సిబ్బంది అందరు రెడీ ఉన్నారు టు మేక్ ష్యూర్ దట్ ఎలక్షన్ పీస్ఫుల్ ఉంటుంది. సో